రైట్ ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగలబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ పార్టీ సీనియర్ నేత కె కేశవరావు పార్టీని వీడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్ని కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక అయితే ఇటీవల ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ సచివాలయం నుంచి అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. గురు ఏదైతే ఈ నెల 30 తేదీన మేయర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అదేవిధంగా కేకే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమస్యల్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇటీవలనే దీపదాస్ మున్షి కూడా ఇటు మేయర్ ఇంటికి వెళ్ళి అంటే కేకే ఇద్దరు కూడా ఒకటే ఇంట్లో ఉంటారు. అక్కడే దీపదాస్ మున్షి వాళ్ళని కలవడం జరిగింది, పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత పార్టీకి రాజీనామా చేసి వెళ్లే క్రమంలో అయితే మేయర్ అయితే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కేకే కూడా ఈ రోజు కొద్దిసేపటికి ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కెళ్ళి ఆయన్ని కూడా కలవడం జరిగింది. పార్టీ మార్చుకున్న దానికి వచ్చేటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు. అంటే పార్టీ అధినేతకు చెప్తే తను పార్టీ నుంచి వెళ్తున్నట్టుగా ఆయన అర్థమవుతుంది. మొత్తం మీద ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ ఆయన స్పష్టంగా చెప్పారు. తాము పార్టీ మారాల్సిన పరిస్థితి అయితే ఎందుకు ఏర్పడింది అనే వివరాలను కూడా ఆయన కూలంకషంగా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి అదేవిధంగా ఎంపీ కె కేశవరావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ నెల 30 తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో చేరబోతున్నారు. అయితే బ్రహ్మాజీ కేకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు చూస్తే రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరితే రేవంత్ రెడ్డి ఎలాంటి బాధ్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి? అంటే ఖచ్చితంగా కేకే అనే వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలోనూ అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా సీనియర్ నేత. అందుకే కేసీఆర్ కూడా కేకేకి ప్రధానమైన గౌరవం ఇచ్చి తన పక్కన సీట్లు ఎప్పుడు కూడా కూర్చోబెట్టుకుంటూ సెక్రటరీ జనరల్ కింద కూడా పార్టీలో బాధ్యతలు ఇచ్చారు. తర్వాత కంటిన్యూగా రాజ్యసభ మెంబర్ కూడా ఆయన కంటిన్యూ ఇచ్చుకున్న పరిస్థితి చూసాం. అయితే అంత స్థాయి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఇటు కె కేశవరావుకి అది జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి మంచి పదవి వస్తుంది. పార్టీలోనూ అదేవిధంగా ఇక రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక పార్టీలో మంచి అవకాశం వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. సరే ఎటువంటి పొజిషన్ ఇస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఏఐసీసీలో ఆయన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీసీ అధ్యక్షుడు గతంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా సీనియర్ నేత సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్న క్రమంలో ఆయనకు మంచి హోదానే మంచి పదవి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్రహ్మాజీ మరోపక్క చూసుకుంటే మేయర్ గద్వాల విజయలక్ష్మికి కూడా మేయర్ పదవితో పాటు ఇంకో కీలక పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఇస్తున్నట్లుగా టీపీసీసీ చెప్తుంది కదా. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే మేయర్ కు సంబంధించి ఆమె పదవికి ఎటువంటి లోక లేకుండా ఇంకో ఉన్నటువంటి 2 సంవత్సరాలను ఆమె కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు తప్ప ఆమె పార్టీలో పదవి ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఏదీ లేదు. ఒకవేళ కేకే మాత్రం ఏదైనా కొన్ని కండిషన్స్ పెడితే మాత్రం ఆయనకి కేకే కుమార్తె మేయర్ కి పార్టీలో కూడా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అలాంటి ప్రస్తావన ఏదీ లేదు. ఈ నెల 30 తేదీన మాత్రం ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరబోతున్న తరుణంలో ఇక కాంగ్రెస్ పార్టీ నేత కింద ఇద్దరు ఉండబోతున్నారు. మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ కింద ఉండబోతుంది. కాబట్టి ఇంకా కీలకమైనటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆమెతో పాటు దాదాపు 6 నుంచి 10 మంది ప్రస్తుతానికైతే వెళ్తారు. ఆమె పార్టీకి చేరిన తర్వాత మరో 10 మంది కూడా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో బ్రహ్మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఎంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది? ఇప్పుడే చెప్పుకున్నాం 6 నుంచి 10 మంది దాదాపు కార్పొరేటర్లు ఆమెతో పాటు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ఆమె పార్టీకి వెళ్ళిన తర్వాత పార్టీలో ఆమె కీలకంగా ఉండబోతున్నారు, మేయర్ గా ఉండబోతున్నారు తరుణంలో ఖచ్చితంగా ఆమె నుంచి కొంతమంది కార్పొరేటర్లు పార్టీ ఆశిస్తుంది. ఆ విధంగా చూసుకుంటే మరో 10 మంది ప్రస్తుతానికి 6 నుంచి 10 మంది వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత మరో 10 మంది కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం మీద చూస్తే జీహెచ్ఎంసీలో ఎక్కువ స్థాయిలో కార్పొరేటర్లు కాంగ్రెస్ నుంచి ఉండాలనేది మాత్రం కాంగ్రెస్ ప్రధాన ఆలోచన. సో అందుకని మేయర్ ను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ కార్పొరేటర్లు కూడా ఆహ్వానించే క్రమంలో ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.